రెడ్డి. నేను బాంబే నుండి మాట్లాడుతున్నా. నా ఏజ్ 52. చాలా బాగుందండి సెకండ్ సమయం. అంటే ఫస్ట్ ఎంత మంచి జరిగిందో సెకండ్ కూడా అంత బాగా. ఎందుకంటే ఫస్ట్ నాకు బాడీ పెయిన్స్, నేను వెయిట్ లాస్ కావాలని వచ్చేసిన అందులోకి. కానీ బాడీ పెయిన్స్ తగ్గుతుందని నేను ఆలోచించలేదు. కానీ మొత్తం పెయిన్స్ క్లియర్ అవుతుంది, మొత్తం క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఒకటి, ఫస్ట్ నిద్ర రాకపోతుండే కానీ నిద్ర కూడా బాగా పడుతుంది. ఉమ్, కానీ ఆలోచనలు కూడా చాలా చేంజ్ అయినాయి. మనిషికి అంటే ఎట్లా మాట్లాడే పద్ధతి, చాలా కోపం తగ్గింది. ఫస్ట్ నా కోపం ఎక్కువ ఉంటుండే కానీ ఇప్పుడు కంట్రోల్ అవుతుంది. అంటే తెలిసిపెట్టి తర్వాత చూద్దాం, ఆ సమయం అప్పుడు వెళ్ళిపోతుంది, తర్వాత నార్మల్ అయిపోతుందని ఒకటి నేర్చుకున్నాను. మళ్ళా నా వెయిట్ లాస్ చాలా, ఆల్మోస్ట్ ఫస్ట్ 5-6 kg తగ్గింది, తర్వాత పెరిగింది కొంచెం, 1.5. మళ్ళా తగ్గింది, ఇప్పుడు 75 అయింది. ఫస్ట్ 84 kgs ఉండే, ఇప్పుడు 75 అయింది నాది వెయిట్. చాలా తగ్గింది. ఈ సమయం సత్య గారు నన్ను జాయిన్ చేసి చెప్పింది, జాయిన్ కానండి. కానీ చాలా థ్యాంక్స్ ఆమెకు, మీకు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి మీ ఇక్కడ దాకా మేము వచ్చినాం అందుకే. కానీ చెప్పలేను, అంత అద్భుతంగా ఉంది ఈ సమయం. అంటే అందుకని మాకు దొరకపోవు, ఎందుకంటే పైసలు పెట్టినది దొరకదు. ఇది ఓన్లీ చూసి చేయడం, వినడం ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను చాలా, నా బాడీలో చాలా చేంజెస్ వస్తుంది. ఎందుకంటే చాలా బక్కగా అందరు అంటారు, అరే నువ్వు ఇంత ఇట్లా బక్కగా అయినా. నా ఫ్రెండ్స్, అరే ఇట్లా కనపడుతున్న విచిత్రమైన, ఎందుకంటే కడుపులో ఆగవండే అంత. కానీ ఇప్పుడు మొత్తం షేప్కి వచ్చింది. పొట్ట లోపటకు పోయింది. చాలా బాగా, ఎక్దమ్ చాలా బాగా, అంటే చాలా బాగా. అందరూ వాళ్ళే అంటున్నాం కదా, ఎంత బాగా ఎట్లా కనబడుతుంది ఇట్లా. హ్యాపీ, చాలా సంతోషం. ఆ, నేను అది స్పాండలైజ్ కూడా ఉండే కానీ చాలా తక్కువైంది. షోల్డర్ పెయిన్ కొంచెం ఉండే, అది కూడా తక్కువైంది. చాలా ఈజీగా యోగా కూడా ఇంట్లో చేయగలుగుతున్నా. అప్పుడు చేయట్లా, బాగా పెయిన్ వస్తుండే, నేను చేయలేకపోతుంటే. కానీ ఇప్పుడు ఈజీగా లేపడుతున్నా, వంగుతున్నా. కానీ చాలా బాగుంది అంటారు అది. ఉమ్, అంతా ఓకే సార్. మీ కృతజ్ఞతలు, ఈ మాకు ఒక దారి చూపించినందుకు. ఓకే. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. దాని గురించి నేను చెప్పలేని వాక్యాలు ఉన్నాయి, కానీ ఎన్నో ఉన్నాయి, కానీ ఆ నోట్లకు వస్తాను కానీ. చాలా అంటే ఎవరి తీరని బాధ మీరు తీర్చారు. ఎందుకంటే అన్ని రోగాలు ఉండే నాకు, అన్ని ఆలోచన, పిచ్చి పిచ్చిగా ఆలోచన, వేస్ట్ ఆలోచన. కానీ ఇప్పుడు మాత్రం ఆలోచనలు లేవు. హ్యాపీగా, రోజు పర్ డే హ్యాపీ హ్యాపీ అండ్ ఖుషితోటి జరుగుతుంది నా ప్రయాణం. వంట చేయడానికన్నా ఫస్ట్ లేజీ ఉండే, నేను చెయ్యాలనా కానీ అది మాత్రం అస్సలు లేదు. హ్యాపీగా చేయడం, నేనే చేస్తా ఇట్లా. అదొకటైతే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. లేజీ పోయింది, లేజీ పని బాగుండే శరీరంలో, ఆ లేజీనెస్ పోయింది. ఆరోగ్యం ధన సంపద అంటారు చూడండి, ఆరోగ్యం ధన సంపద. ఆరోగ్యం మంచిగా ఉంటేనే మన ముందు ఫ్యూచర్ సాగుతాం. కానీ ఆరోగ్యం బాగుండాలి అని ఒకటి ఉండదు. కానీ ఇది మాకు ఇంట్లో దొరికింది, సమయంలో దొరికింది. ఆరోగ్యం అంటే ఏంటిది ఇట్లా. 3rd level కి జాయిన్ అవుతా సార్. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.